अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं एसएस न्यूज़। मैं हूं अंजुम। आइए देखते हैं खबरनामा। సౌత్ ఆఫ్రికా పోతుండగా ఏమైందంటే అనుకోకుండా మళ్ళీ మా కొడుకును సీనును వేరే దేశం పోతే అక్కడ మంచిగా ఉంటుంది, పని బాగా ఉంటుంది అంటే మా కొడుకు పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. వాడు ఆత్మహత్య చేసుకునేంత మనిషి కాడు. 10 మందిలో తిరిగి 10 పేరున్న మనిషి, అవసరం అనుకుంటే నలుగురిని అటాక్ చేసేటటువంటి మనిషి అని చంపి ఆత్మహత్య చేసి అక్కడ చెట్టుకు అనాదరం ఉగులాడేసి చెట్టుకు తీసుకుపోయి ఇట్లా ఉరి పెట్టినట్టు చచ్చిపోయినట్టు చిత్రీకరించి అక్కడ చెట్టుకు పెట్టి మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కంపెనీ ద్వారా కూడా మాకు తెలియలేదు ఇప్పటిదాకా. కంపెనీ కూడా మాట్లాడలేదు ఇప్పటిదాకా. కంపెనీ నుంచి మాకు బయటకు రాలేదు. ఏ వ్యక్తి అయితే తీసుకుపోయిండో ఆ వ్యక్తి ఇప్పటిదాకా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేడు. అది శవం దగ్గర ఉంది కాబట్టి తొందర దొరికింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ కలిసి మా శవం జర తొందర తెప్పిస్తే మేము మీకు అందరికీ రుణపడి ఉంటాం. నా పేరు కృష్ణమూర్తి. అంటే మామూలుగా అతను ఏ విధంగా ఉండేటాడు? మామూలు అంటే అక్కడ పోయిన తర్వాత పని చేసుకునే దానికి పోయిండు సార్. పని చేసుకున్నాక పోయిన తర్వాత అక్కడ ఏం సంఘటన జరిగింది ఏం జరిగింది తెలియదు. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మాకు పొద్దుగల 4:30కు అక్కడ బయట పోయి రాలేడు, మేమే లెంగుతున్నామని ఇట్లా చెప్పినప్పుడు మాకైతే ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. శవం దొరికింది, ఫోటోలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మాకు కంపెనీ తీసుకుపోయినాడు ఇప్పటిదాకా మాకు ఫోన్ చేయలేడు, ఏం చేయలేడు. మా పరిస్థితి ఏంది? ఒక ఆడపిల్ల ఉంది, ఒక మగ పిల్లగాడు ఉన్నాడు. భార్య చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాడు. భార్యకి ఏం తెలియదు. చెప్పలేమంటే మాకు ఇంటిమేషనే తెలియదు. తీసుకుపోయినవాడు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేడు ఇప్పటిదాకా కూడా. ఇప్పుడు మాకు ఫోటోలు కింద వేరే వాళ్ళు పంపి 2 రోజులు అవుతుంది. మాకు ఓడైతే కంపెనీ తీసుకుపోయిందో ఆ కంపెనీ వాడు ఇప్పటిదాకా మాకు ఇంటిమేషనే ఇవ్వలేదు.